వెల్కమ్ బ్యాక్ వర్మ గారు. ఇందాక అన్నారు సావిత్రికి సంబంధించి కొంత ఈ వివాదం అయిన తర్వాతనే పేరు మార్చారా, కొంత భయపడేమైనా మార్చారా మీరు సహజంగా? కొంత దానికి సావిత్రికి శ్రీదేవి ఏంటి తేడా ఏంటంటే సావిత్రి యాక్చువల్గా ద ప్రొడ్యూసర్ వాళ్ళు సరైన ఏదైతే మన ఫిలిం ఛాంబర్ నాకు ఏదో అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో టైటిల్ రాకుండా వచ్చింది అనుకునే ఒక పొరపాటు వలన అది రిలీజ్ చేయడం జరిగింది. అది రాదని తెలిసిన తర్వాత చేయింది. అంతేగాని ఈ ఆందోళనలకి వాటికి వెనకాడి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు సావిత్రి అంటే అప్పుడు సావిత్రి పతిరథ శ్రీదేవి కాదా? అదేంటి, హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? కాదు కదా, మీరు టీచర్ పేరు కూడా సరస్వతి అని చెప్పారు. నిజమైన సరస్వతి పేరు నిజమే. ఎందుకంటే మీరు సహజంగా హిందూ దేవతల పట్ల పురాణాల పట్ల కొంత చులకన భావం ఉంటుంది, చాలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని మేము విమర్శిస్తున్నాం. అందులో భాగంగానే మీరు మళ్ళీ సావిత్రి సతీ సావిత్రి అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, కాబట్టే సావిత్రి అని పెట్టారు. అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకటి, నేను ఆల్రెడీ నేను చెప్పిన దాన్ని స్టాండ్ బై అవుతున్నాను, అందుకని మళ్ళీ నేను పేరు మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, సావిత్రి అనే పతివ్రత అయితే వేరే పేరు పతివ్రతలు కదా. రెండు, శ్రీదేవి కూడా దేవి పేరే. శ్రీదేవి ఎట్లా సావిత్రి కన్నా తక్కువైంది అసలు పేరుగా? శ్రీదేవి అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీ ఆరాధ్యురాలు కదా పేరు. మనం ఇప్పుడు ఈ సినిమా శ్రీదేవి గారి మీద కాదు, ఆయన సినిమా స్టార్ కాదు, ఆవిడకి సంబంధం లేదు, పేరే నేను వాడేది. ఏ పేరన్నా అది పవిత్రత ఉండాలి. అంటే పేరు గురించి ఒకటే డిస్ప్యూట్ కాదులేండి, మీరు దాని గురించి అడిగారు కాబట్టి చెప్పాను నేను. దాని గురించి పేరు ఒకటి ఉంది, ప్లస్ మీరు ఇస్తున్నటువంటి పోస్టర్స్ కానీ అవి కానీ మీరు అన్నారు ఫస్ట్ క్లాస్ లో చెప్పారు, బట్ అంత దగ్గరకు వచ్చి ఏదో అవన్నీ అంగాలను చూస్తున్నట్టుగా భయపడితే పోస్టర్లు మారుస్తాను, పేరు కాదుగా. ఓకే, కాబట్టి అసలు భయపడి మార్చడం అనే ప్రసక్తి ఏంటి? భయపడడం నేను చేసిన తప్పేది ఏముంది? ఓకే, ఎందుకు ఇటువంటి పరిస్థితి? అంటే కేవలం వర్మ సినిమా తీస్తున్నాడు అంటేనే బ్రహ్మాండమైన సినిమా అనుకోవాల్సిన రోజుల నుంచి వర్మ సినిమా కాంట్రవర్సీతో స్టార్ట్ అయితేనే వర్మకు డబ్బులు వస్తాయి అనుకునే పరిస్థితి, లేకపోతే వర్మ నిర్మాతలకు డబ్బులు వస్తాయి అనుకునే పరిస్థితి? అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి అంటే వర్మ సత్తా ఇంత పడిపోయింది. ఇప్పుడు నా దగ్గర టీవీ ఛానల్ ఉందా అండి, నా దగ్గర న్యూస్ పేపర్ ఉందా? కేవలం నేను ఒకటి అనుకుంటే పబ్లిసిటీ అనేది మీరు ఇస్తారు. మీరు ఎందుకు ఇస్తారు? నా గురించి ఎవరు ఇలాంటి ఆడియన్స్కి నచ్చుతాయి, వాళ్ళకి డ్రామాటిక్గా ఉంటుందని ఇస్తారు, కానీ సమాజ సేవ కోసం మీరు చేయరు. సో నా ఉద్దేశంలో మీడియా నన్ను వాడుకుంటుంది, నేను వాడుకోవట్లేదు మీడియాని. సో పబ్లిసిటీ అనేది నన్ను వాడుకుంటాను, నేను పబ్లిసిటీని వాడుకుంటాను. అంటే మీడియా మిమ్మల్ని వార్తల్లోకి తీసుకురాక తప్పని పరిస్థితిని మీరు ఏర్పరుస్తున్నారు కదా. నేను నాకు అనుకున్న ప్రచారం చేయాలని లేదు ఎవరికి. నేను అనుకున్నది నేను ధైర్యంగా చేస్తున్నా. అది మీరు పిచ్చిది అంటే మీరు ఇగ్నోర్ చేయాలి. ఓకే, మీరు ఇగ్నోర్ చేయలేదు. నన్ను నేను అడిగితే నేను నడిపిస్తున్నాను మీడియాకి నాకేం సంబంధం అసలు. ఓకే, కానీ ఇటువంటి వాటి నుంచి మీ విధానం మాత్రం మార్చుకోమంటారా? విధానం మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలండి? ఇప్పుడు చెప్పాను మీకు. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు ఎక్స్ట్రాడినరీ సినిమాలు వచ్చినాయి. రేపు పొద్దున ఇది అవునా కాదా నాకు తెలియదు, సినిమా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మలీనా, సినిమా ప్యారడైజో, రాజ్ కపూర్, మేరా నామ్ జోకర్, సో మెనీ ఫిల్మ్స్ ఆర్ దేర్ వరల్డ్ ఓవర్. ఒక క్రష్, టీనేజ్ అట్రాక్షన్, ఒక ఓల్డర్ ఉమెన్. ఇంత అశ్లీలంగా ఎక్కడ కూడా రాలేదు సార్ పోస్టర్. మీరు అన్నట్టుగా మీరు రాజ్ కపూర్ సినిమాలతో పోలుస్తున్నారు, చోటీ సే లవ్ స్టోరీ కావచ్చు, కానీ ఇంత అశ్లీలంగా చోటీ సే లవ్ స్టోరీ పోస్టర్ చూసారా? చూశాను, బట్ ఇంత అశ్లీలంగా తెలియదు. అదే ఓకే, మీ దృష్టిలో అశ్లీలం, నా దృష్టిలో ఇది బ్యూటీ. అది ఏదైనా మీకు సబ్జెక్టు. అది ఇందాక నేను అన్నమాట, ఎందుకని వర్మ పైనుంచి కింది దాకా, శివ నుంచి ఇక్కడ దాకా అన్న ఎందుకు కాదు, ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అని మీరు అడుగుతున్నా, ఎందుకు అవ్వకూడదు నేను అడుగుతున్నా. ఏం చెప్తారు? అంటే వర్మ నేలబారు స్థాయికి దిగజారిపోయాడు అనే మాటని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆల్రెడీ నలుగురు శివ స్థాయిలో ఉన్నాడు, నేలబారు. పాయింట్ అండి, ఎవరు నమ్మేది వాడు నమ్ముతాడు, ఎవడో చెప్పేది ఎవడో వినడు. నేను పైకో 4 దిక్కులో తీసి ఏదో అనుకుంటాను, మీరేమో కింద అనుకోండి. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. మీరు అనుకునేది మీరు అనుకోండి, నేను అనుకుని నేను అనుకుంటా. సమాజం అనే విషయాన్ని మీరు పంచుకోరు. సమాజం అనేది ఏమి లేదండి. సమాజం అనేది ఉంటే ఇది ఎవరికి నచ్చకపోతే మీరు వెయ్యరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక నిమిషం, మీరు శివ డాక్యుమెంటరీ గురించి మాట్లాడతాం అని చెప్పి 2 నిమిషాలు మాట్లాడి సావిత్రి మీదకి వెళ్ళారు అంటే అది మీకు అదే ఇంట్రెస్ట్ కదా. అది పాయింట్ అక్కడ. లేదు, విషయం మీరు వచ్చారు కాబట్టి మీరు దానికి చెప్పేది మొత్తం నేను చెప్పాను, పెద్దగా ఇంకే చెప్తాను. ఐఎమ్ స్టాండింగ్ బై ఇట్. ఓకే, కొత్త అంశాలకు వచ్చింది. మంచు లక్ష్మి గారి గురించి ఒక చిన్న ఫిల్మ్ షో లాంటిది ఒకటి తయారు చేశారు, ఫిల్మ్ లాంటిది ఒకటి, షార్ట్ ఫిల్మ్ లాంటిది తయారు చేశారు విన్నాం. ఒకసారి అది చూద్దాం. మంచు లక్ష్మి గారి పాదాలతో గమనం ఒక రోజంతా అని చెప్పి చేశారండి. ఒకసారి అది ప్లే చేయండి, చూద్దాం. అది
ఓకే వర్మ గారు చూసాం మంచు లక్ష్మి గారు. ఏంటి ఈ థాట్ ఏంటిది లెక్క పాద ఒక రోజంతా ఎలా నడిచి వెళ్ళారనేది? షార్ట్ ఫిల్మ్ అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. నేను ఒక థ్రిల్ చేయొచ్చు, లేకపోతే ఒక మిస్టరీ క్రియేట్ చేయొచ్చు, ఒక ఎంట్రీ. సో ఇప్పుడు మనందరం పొద్దున్న లేచి ఏదో చేస్తూ ఉంటాం పనులు, మన కాళ్ళు కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసి ఏం మాట్లాడి వినిపించకుండా ఉట్టి ఆ కాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మనిషి లైఫ్ టైం ఒక డేలో ఏమవుతుంది అనే థాట్లో నుంచి జస్ట్ ఐ ఫెల్ట్ లైక్ మేకింగ్ ఏ షార్ట్ ఫిల్మ్. అంటే మంచు లక్ష్మి గారు ఏంటి మీ థాటేనా ఇది? నా థాటే. ఇందులో ఎవరు తప్పు లేదు, నా తప్పే ఉంది. తప్పు అనుకున్నారా? మీరు అన్నీ అలాగే అనుకుంటారు కదా, అందుకని. ఓకే. బట్ చివరిలో ఏదో ఒక అంతా కూడా దిగిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉంది కాలు గమనం. బట్ ఏదో లాస్ట్లో ఏదో ఒక అనదర్ ఒక హ్యాండ్ కనిపించింది, చెయ్యి కనిపించింది. మీ క్వశ్చన్ ఏంటి? చెయ్యి కనిపించింది. అప్పటిదాకా మీరు అన్నారు లక్ష్మి గారి చెయ్యి వేరే వాళ్ళు చెయ్యి అంటే తన కాలుతో పాటు వేరే చాలా మంది ఉన్నారుగా వెనకాల. అంటే పర్టికులర్ ఎవరన్నా అందులో ఎవరిదన్నా హ్యాండ్ అని చెప్పచ్చు? అదే సస్పెన్స్. ఓకే. బట్ ఇది సినిమా కాదు కదా, సస్పెన్స్ అంటే ఏమన్నా సినిమా చూస్తే చివరిలో ఏదైనా సస్పెన్స్. అది పాయింట్. ఆ చెయ్యి ఎవరిది అని అడగటమే షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. ఓకే. ఆ క్యూరియాసిటీని పెంచడం ఉద్దేశం. బట్ ఏంటి ఇది ఎట్లా మీరు? ఇది యూట్యూబ్ కోసం. షార్ట్ ఫిల్మ్స్ అన్ని యూట్యూబ్ లోనే ఉంటాయి. ఏంటి ఇది కొత్త పుంతలు అంటే కొత్తగా మీరు జస్ట్ లైక్ దట్ అనిపించింది చేసాం అంతే, అయిపోయింది. ఓకే. ఈ తరహా ఇది అనుకోవచ్చు. ఓకే. మళ్ళీ వెనక్కి వెళ్దాం. మీరు ఇందాక సావిత్రి సినిమాకు సంబంధించి శివని పిలిచి సావిత్రిని అడిగారు, సావిత్రి దాదాపుగా అయిపోయినాయని చెప్పి అంటూ ఉన్నారు. బట్ ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఏంటి ఎటువంటి ఈ స్థాయి ఇట్లా వస్తాయి అనుకోవచ్చు నెక్స్ట్? అదొక జానర్ అండి. ఇందాక చెప్పాను నీకు, నేను 20-30 జానర్లు చేస్తూ ఉంటాను ఎనీ టైం. ఓకే. ఇప్పుడు ఇంకోటి నేను ఏదో ఒక యాక్షన్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాస్తాను, ఐస్ క్రీమ్ 2 జరుగుతుంది, హారర్ ఫిల్మ్. సరే, రకరకాల జానర్స్, దాంట్లో ఇది ఒక జానర్ అంతే. అంటే భయపెట్టే కార్యక్రమం చాలా సందర్భాలు చేస్తూ ఉంటారు మీరు, కానీ భయపెట్టలేకపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. శ్రీరాశ్రీ గారు ఎట్లా మీరు ఇందాకన్నా పైనుంచి కింద దాకా అంటే వర్మ గారు చెప్పారు నేను నలుదిక్కులా కూడా వెళ్తాను ఎక్కడికైనా చెప్పని. బట్ ఎట్లా శివ లాంటి సినిమా తీసిన తర్వాత శ్రీదేవి లాంటి సినిమాలో ఒక కాంట్రవర్సీగా వర్మ గారు వచ్చినట్టు కొంతమంది ఏమో ఏదో ఎందుకు ఇంత ఒక పతనం అనేటువంటి కాన్సెప్ట్లో కొంతమంది మాట్లాడతారు. బట్ నేను వాటన్నింటినీ నమ్మనని వర్మ గారు అన్నారు. బట్ ఏంటి ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 15-20 డేస్ ఈ శివ డాక్యుమెంటరీలో బిజీగా ఉన్నానండి. అప్పుడు అసలు ఈ సినిమా ఏంటి పోస్టర్ ఏంటి అనేది ఐ గాట్ నో ఐడియా అట్ ఆల్. మీరు శివ డాక్యుమెంటరీ గురించి అని అడిగితే చెప్తా. ఓకే. ఈ ఇష్యూస్లో మీరేమి ఇంటర్ఫియర్ కదా, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఇన్ఫార్మ్డ్ ప్రాపర్లీ. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే. శివాకి సంబంధించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి అనుకున్నాము. బట్ ఆ మేకింగ్కి సంబంధించి కానీ దాని గురించి వచ్చినప్పుడు నాగార్జున గారు, అమలా గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్స్ పరంగా చూసినప్పుడు నాగార్జున గారు, అమలా గారు ఆ తర్వాత నిజ జీవితంలో దంపతులయ్యారు. బట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు దీంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారా? అవునండి, యాక్చువల్గా వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పారండి. మొత్తం డాక్యుమెంటరీలో నాగార్జున గారు కంప్లీట్గా వాట్ ఈస్ ఫీలింగ్ ఈస్ టువర్డ్స్ ఈ మూవీ, శివ మూవీ తనకి ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా కూడా హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్, హౌ ఏ మైల్ స్టోన్ ఇట్ ఈజ్ అనేది ఆయన చెప్పారు. ఈ సిమిలర్ వే అమల్ గారు కూడా చెప్పారు. సో డాక్యుమెంటరీలో ఇట్ ఈస్ దేర్. ఓకే. ఆ స్థాయిలో వస్తాయని చెప్పి వర్మ గారు శివాకి సంబంధించి చూసుకున్నప్పుడు మనం వచ్చినప్పుడు తర్వాత రకరకాల మళ్ళీ శివని ఇంకోసారి తీసే ప్రయత్నం చేశారు. తర్వాత షోలేకి సంబంధించి కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రయోగాలు చేసినప్పుడు సందర్భాల్లో చేయకుండా ఉండాల్సిందేమో అనేటువంటి కామెంట్స్ కూడా మీరు కొన్ని సందర్భాల్లో చేశారు. బట్ ఎట్లా అది ఇప్పుడు అంటే నాకు ఇది ఎన్నిసార్లు సమాధానం చెప్పానంటే అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కాదు. ఎనివే, ఇప్పుడు సమాధానాలని ప్రశ్న కొత్తగా ఉండొస్తుంది, ప్రశ్న పాతగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా అదే చెప్పండి నాకే బోరు కొడుతుంది చెప్పి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇంక వస్తానా, ఏ సినిమా అయినా నేను అదే ఇంటెన్సిటీ అదే ప్యాషన్తో తీస్తాను. అది బాగా వస్తుందా లేదా అనేది రిలీజ్ అయ్యే వరకు నాకు కూడా తెలియదు. బాగా రాదని తెలిసి తీయటానికి నేను ఎదవను కాదు. ఇట్స్ యాజ్ సింపుల్ అది. ఇంతకన్నా వేరే ఆన్సర్ చెప్పడానికి నాకు ఛాన్స్ అప్పుడు మీరు వచ్చి ఈ సినిమా అని మీరు ఒక గ్యారంటీ ఇచ్చి ఒక స్టాంప్ పేపర్ మీద చేయండి, మీరు చెప్పినట్టు డబ్బులు మీరే పెట్టాలి కదా సార్. అప్పుడు అదే మీకు డబ్బులు లేనప్పుడు మాట్లాడద్దు, నా సినిమా చూడటం మానేయండి అంతే. ఓకే. ఆ స్థాయిలో అనుకోవచ్చు. ఇంకా ఓకే. శ్రీదేవికి సంబంధించి మీరు ఇందాక అన్నారు సినిమాకి సంబంధించి అంటే షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నారా మీరు? ఇందాక అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే.
ఆ పిల్లవాడికి సంబంధించిన దాంట్లో మీరు ఇందాక కొంత చెప్పారు, బట్ దానికి సంబంధించిన అంశాల్లో. బట్ ఒక అంశం మీరు అనుకున్న కూడా సమాజము ఈ అంశాలన్నీ కాదని చెప్పని అన్నారు. నెగిటివ్ ప్రభావం అన్నప్పుడు శివలో కూడా నెగిటివ్ ప్రభావం ఉండొచ్చు. చైన్లు తీసుకొని పరిగెత్తే సంస్కృతి శివ నుంచే ప్రారంభమైంది, రామ్ గోపాల్ వర్మ దాని ద్వారా తీసుకొచ్చాడనే ప్రచారం కూడా జరిగింది కొంతలో. ఇప్పుడు ఈ అంశంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనే మాట వస్తున్నప్పుడు సహజంగా మాలాంటి వాళ్ళం కూడా మరి అది మంచిదా అనేటువంటి చర్చ కూడా ఉంది. బట్ ఒక అంశం ఏం తీసుకున్నా కూడా ఎంతో కొంత సమాజానికి మంచి చేయకపోవచ్చు కానీ కొంత చెడు ప్రభావం లేకుండా ఉండాలి సినిమాలు అనేటువంటి భావం అనిపించదా మీకు అట్లా? ఇప్పుడండి సంవత్సరానికి ఒక 100-120 సినిమాలు వస్తాయండి. 120 సినిమాల్లో సమాజానికి మంచి చేయని ఉద్దేశం ఏ డైరెక్ట్గానే ఉందని మీరు అనుకుంటున్నారా? నేను అది క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సమాజాన్ని నాశనం చేద్దాం అని చెప్పి ఎవరన్నా తీస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అదే అంటున్నా, ఎవరి ఉద్దేశం అని ఎంటర్టైన్ చేయడం, ఎవరికి నెగిటివిటీ ఉండదు, సమాజాన్ని ఉద్ధరించేది ఉండదు, లేకపోతే ఏదైనా దాన్ని ధ్వంసం చేద్దామని ఎవరికి ఉండదు ఇంటెన్షన్. సినిమా అనేది మీరు పొద్దున్న పేపర్ చదువుతారు, దాంట్లో ఏంటి ముందు మీకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక డ్రామాటిక్ న్యూస్, స్కామ్స్ దానివైపు వెళ్తుంది. ఎవడో ఒకడు మంచి ఇది కనిపెట్టాడు, కొంచెం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్లైన్ వేస్తే ఎవడు చదవడు, స్కామ్ అని చదువుతారు. జయలలిత గారిని జైల్లో వేస్తారంటే చదువుతారు, బెయిల్ రిజెక్ట్ చేశారని చదువుతారు. డ్రామాటిక్ అనేది ఎప్పుడు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్కి ఒక సైకలాజికల్ జనరల్ అట్రాక్షన్ ఉంటుంది. అది అక్కడి నుంచి మాకు స్టోరీస్ అనేవి పడతాయి. అందుకనే మీ టీవీలో కానీ మా సినిమాల్లో కానీ మీడియాలో కానీ ఆల్వేస్ అలాంటి ఆస్పెక్ట్స్ అనేది హైలైట్ అవుతాయి. క్రైమ్ కానీ సెక్స్ కానీ ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ పీపుల్. ఇప్పుడు మీరు శివ గురించి మాట్లాడతా దాని కంటిన్యూస్గా సావిత్రి బొమ్మలు వేయటం కూడా అదే కారణం. ఓకే, లేదు వర్మ గారు, మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శివ నుంచి ఇక్కడ దాకా అనేటువంటి కాన్సెప్ట్లోనే వచ్చా మేము. లేదండి, మీరు మొన్న కూడా పండుగ రోజు మొత్తం కూడా అదే వేశారు, చూసా టీవీ. పండుగ రోజు అన్ని మీరు దేవతలు పెట్టాలి కానీ పూజలు పెట్టాలి కానీ సావిత్రి బొమ్మలు ఎందుకు? బట్ ఒక్క అంశం వర్మ గారు, మీరు అన్నట్టుగా సావిత్రి సినిమాకి సంబంధించి మీరు అన్నారు, ఒకవేళ మేమేమన్నా అదే విధంగా నడుపుంటే మీరు ఇందాక అన్నారు కదా, మీరు మీడియా నడపడం వల్ల మాకే ఒకవేళ ప్రచారం ఇచ్చారు, నేను పెట్టలేదు కదా టీవీలో అని చెప్పి. బట్ ఒక్క అంశం ఏంటంటే మీరు మళ్ళీ ఆ అంశంలోకి వెళ్తున్నారని మీరు అనుకోకపోతే మళ్ళీ ఇందాక మీరు అన్నదానికి చెప్తా ఉన్నాను. బట్ ఒక అంశం ఏంటంటే ఆ ఏజ్, ఆ బాలుడి ఏజ్ కానీ ఆ పోస్టర్స్లో వస్తున్నటువంటి ఆ పోస్టర్స్ చూసినప్పుడు సహజంగానే అది అతిగా ఉంది. మీరు అన్నట్టుగా కేవలం అదొక సమర్థింపుగా కనిపిస్తుంది తప్ప వాస్తవికంగా లేదనేది అయితే చాలా మంది చెప్తున్నమాట. అదే చాలా మంది అనేది మీరు చెప్తాను, చాలా మంది ఎంతమంది మీకు చాలా మంది అంటే ఎంతమంది చెప్పండి, ఎంతమంది మాట్లాడారు? 10, 20, 30 ఎంతమంది మాట్లాడారు మీరు చెప్పండి ఒకసారి నాకు. ఇప్పుడు మీరు నా మనసులో ఉంది కానీ మీ స్టూడియోలో పనిచేసే వాళ్ళు ఎవరితో కానీ ఎవరికి ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కేవలం మనం అనుకుంటాం అంతే, మనకు తెలుసని. బట్ అనేది అట్లా కాదు కదా మీరు అంటే ఒక్క అంశమే నేను చెప్తున్నా. ఒకటే పోస్టర్స్ కానీ అవి చూసినప్పుడు అంత కామదృష్టితో అది కాదండి, అంత అతి అనేది సబ్జెక్ట్ మ్యాటర్. అది మీరు ఒక అమ్మాయి బికినీలో ఉండొచ్చు, ఒక అమ్మాయి చీర కట్టచ్చు, ఒక అమ్మాయి జీన్స్ వేసుకోవచ్చు, ఒక అమ్మాయి బురకా వేసుకోవచ్చు, ఒక అమ్మాయి అసలు ఇంట్లోంచి బయటికి రాకపోవచ్చు. అలా రకరకాల కల్చర్స్ ఉంటాయి, రకరకాల సెన్సిబిలిటీస్ ఉంటాయి, రకరకాల ఎక్స్పోజర్ లెవెల్స్ ఉంటాయి. సో ఒక్క మనిషి ఏది అతి కాదు అని ఒకడు నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు, అది నేను చెప్పేది. ఓకే, సహజంగా ఎందుకు వచ్చిందంటే చర్చ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదే సినిమాని చాలా మంది అన్నారు, ఎందుకు చాలా సినిమాలు వచ్చినాయి కదా, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, నోట్బుక్ అనే ఐ థింక్ సమ్ పేర్లు తెలియదు నాకు, చాలా సినిమాలు వచ్చినాయి కదా, మీరు ఎందుకు చేస్తున్నారు? బట్ ఒక్క అంశం ఇక్కడ, రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడు ఈ సినిమా అనేసరికి మీరు అన్నట్టుగానే ఇంత చర్చ జరిగింది. నేను అదే పాయింట్, ఇప్పుడు పొద్దున నేను తీయకూడదు ఇలాంటి సినిమా అనుకుంటే జనమే రారు, అది కరెక్ట్ పనిష్మెంట్. అంతేగాని అది ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీనింగ్ ఏంటి? ఇప్పుడు నిజంగా అది ఇలాంటి సినిమా నేను తీయకూడదు, అసలు అతిగా ఉంది, లేకపోతే అశ్లీలంగా ఉంది, ఇలాంటివన్నీ మీరు చెప్తున్నారు కదా, అవన్నీ కరెక్ట్ అయినప్పుడు థియేటర్కి ఎవడు రాడు, అది నాకు కరెక్ట్ అప్పుడు ఆ సమాధానం అవుతుంది. అంతేకాదు ఏమీ లేకుండా ముందు మీరు మాట్లాడేస్తే ఆ పరిస్థితి రావాలనే ప్రజలు రిజెక్ట్ చేస్తారు తప్ప దానికి కాదు, రిజెక్ట్ చేయాలన్నా. అది దట్ ఈస్ వాట్ ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఇస్, ఐ మీన్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్ అబౌట్. నేను అనుకుని నేను తీస్తాను, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు చూడరు, నేనే కదా సఫర్ అయ్యేది, వాళ్ళు కదా సఫర్ అయ్యేది, వాళ్ళు దే జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. ఓకే, మీరు అన్నట్టుగా ఇందాక శ్రీదేవి అనే అంశం వచ్చినప్పుడు చాలా సందర్భాలు చెప్తుంటాం కదా శ్రీదేవి గురించి, మీరు మళ్ళీ అది కూడా ఇందాక మీరు అన్నారు కదా, అడుగుతున్నారని ఒక క్వశ్చన్ చేశారు మీరు. శ్రీదేవి గారి గురించి మీరు మాట్లాడిన మాటలో చరిత్ర జరిగినది, బట్ ఆ పేరు పెట్టడం కూడా కొంత ఇబ్బందికరమైన అంశంగా అనిపించట్లేదా? ఏ పేరు? శ్రీదేవి అనే పేరు. ఎందుకు ఇబ్బందికరం అడుగుతున్నా? అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి, నాకు బాగా ఇష్టం, నాకు హీరోయిన్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే,
అది కూడా కరెక్టే. సావిత్రి కంటే కూడా శ్రీదేవి పేరు శ్రీదేవి గారు నాకు ఇష్టం. ఈ అమ్మాయి ఏ రోల్ అయితే వేస్తుందో రోల్ అన్న కూడా నాకు అంత ఇష్టం. యా, నేను అక్కడ ఎవరిని కించపరచట్లేదు, అది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు ఈ అంశాలు చెప్పినప్పుడు శివాకి సంబంధించి వచ్చినటువంటి చర్చ వచ్చినప్పుడు, బట్ ఇప్పుడున్నటువంటి డైరెక్టర్స్ చాలామంది ఇప్పటికి కూడా వర్మ స్కూల్ అంటారు, లేదా వర్మ శిష్యులు అంటారు, చాలామంది సినిమాలు తీస్తున్నా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడిపోయింది. బట్ ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్లో వస్తున్నటువంటి మార్పుల గురించి ఏమనుకున్నారు? ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఇంకా డెవలప్ కావాల్సింది. సరే, ఇప్పుడు ఒక ఏలేస్తే సుమో లేచేటువంటి కార్యక్రమం ఏవో జరుగుతూ ఉన్నాయి, బట్ ఈ ట్రెండ్కి సంబంధించి ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు నాకు ఏది నా సెన్సిబిలిటీ నాకు ఇష్టమైంది నేను చేస్తాను, కానీ వేరే వాళ్ళ గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయను. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సినిమాలు కూడా చాలామంది చూస్తారు, పెద్ద హిట్స్ కూడా అవుతాయి. సో ఐ థింక్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ఈజ్ దేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్. అంతేగాని ఒక డైరెక్టర్ వేరే డైరెక్టర్స్ని, వేరే ఫిల్మ్ మేకర్స్ నేను క్రిటిసైజ్ చేయను. బట్ ట్రెండ్ గురించి వచ్చినప్పుడు అనుకుంటుంటాం కదా సహజంగా, అదే ఒక ట్రెండ్ అని. బట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ గురించి ఏమనుకుంటారు మీరు? సరే, ఈ సినిమా అంటే అసలు ఆ ట్రెండ్కి భిన్నం మీరు చేస్తున్నారు, బట్ అన్ని కూడా ఒక మోసలో వెళ్తున్నాయి, ట్రెండ్లో వెళ్తున్నాయి. రీసెంట్గా కొన్ని సినిమాల గురించి మీరు ట్వీట్ చేసినటువంటివి కూడా చూసాం కదా, ఆ ట్విట్టర్లో దాని మీద డిస్ప్యూట్ అయింది. 2-3 సినిమాలు చూసి చూడమని చెప్పి కూడా కామెంట్ చేశారు మీరు. అట్లా వస్తాయి అనుకుంటున్నారా? ఒక 4-5 సినిమాలు కలిపి ఓ సినిమాగా లాంచ్ చేస్తున్నారనే ఫీలింగ్ ఏముందా మీకు? అలాగే నేను యాక్చువల్గా ఎక్కువ నేను సినిమాలు చూడను. ఇంకోటి 4-5 సినిమాలు కాపీ అంటే నేను చేసే అన్ని కాపీ సినిమాలు యాక్చువల్గా, ఇంక్లూడింగ్ శివ ఆల్సో ఇస్ అ కాపీ ఫిల్మ్. కాపీ అంటే సో నేను మామూలుగా ఎప్పుడు నేను కాపీ కొట్టే తీస్తాను. నేను తీసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఒరిజినల్ లేదు, ఇంక్లూడింగ్ శివ. సో అలాంటప్పుడు కాపీ అనే ఆస్పెక్ట్ మీద నేను వేరే ఒకళ్ళు కామెంట్. ఇన్స్పిరేషన్ అని అన్నారు, ఎక్కడో పంజాగుట్టలో రవిని తీసుకొని నాగార్జున క్యారెక్టర్. ఇన్స్పిరేషన్ కి కాపీకి ఏమి తేడా లేదండి, అది అందంగా ఉంటది ఇన్స్పిరేషన్ అనే వర్డ్, అందుకని ఇన్స్పిరేషన్ వాడతాను. చూసి ఒక క్యారెక్టర్ చేస్తే అది ఇన్స్పిరేషన్ కాదు, వేరే సినిమా తీసి కాపీ కదా, స్టోరీ వైజ్ గా కూడా కాపీ పూర్తిగా కాపీ అనుకుంటారు. బట్ ఇందాక ఉన్నావు ఈ శ్రీదేవికి సంబంధించి గోవిందా సినిమా సమయంలో పెద్ద డిస్ప్యూట్ నడిచింది అప్పట్లో, సెన్సార్కి సంబంధించి ఇష్యూలో. అప్పుడు మీరు తిరుమలలో బహుశా షూటింగ్ నుంచి మళ్ళీ వెనక్కి రావటము, అసలు సినిమాలు తీయని చెప్పి కొంత కామెంట్ చేసిన పరిస్థితి. బట్ ఈ డిస్ప్యూట్ కూడా కొంత ఆ రిలేటెడ్గా మీకు అనిపిస్తూ ఉందా? ఏది సావిత్రికి సంబంధించి శ్రీదేవి సినిమా? సావిత్రి నా దృష్టిలో స్టేట్ అవార్డు వస్తుంది సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. సో అక్కడ సెన్సార్ బోర్డ్ డిస్ప్యూట్ అనేది క్వశ్చన్ లేదు. అంత ఉదాత్తమైన కథాచిత్రంగా అంటే అది నేను చెప్తున్నాను. అంటే ఒక సెక్స్ మూవీగా జనం ఇట్ ఈస్ ఎ సెక్స్ మూవీ, కానీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ టచింగ్ ఫిల్మ్. సెక్స్ అనేది టచింగ్ నా దృష్టిలో, దాన్ని నేను కించపరచను. బట్ ఇందాక అనుకున్నట్టుగా నేను మరి మొదట్లో అన్నమాట కాలేజీ బ్యాక్డ్రాప్లోకి వచ్చారు, తర్వాత మీరు అన్నట్టుగా క్షణక్షణం లాంటి సినిమా, తర్వాత మాఫియా గన్స్ వచ్చినాయి, సత్య లాంటి ఒక దాన్ని కూడా హిందీ ఫీల్డ్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడిపోయిన పరిస్థితి. తర్వాత భూతాలు దయ్యాలన్నాము, రకరకాల ఇష్యూస్ వచ్చింది, సార్ మధ్యలో కామెడీ వచ్చింది. బట్ ఈ పరిణామ క్రమంలో మీరు అన్నారు నలుదిక్కుల, బట్ ఈ దిక్కు మాత్రం ఫస్ట్ టైం యూ చూజ్ ఇట్. వై? బికాస్ అంటే ఫస్ట్ టైం, ఎప్పుడు ఫస్ట్ టైం ఉండాలి కదా, ఎప్పుడో ఒకప్పుడు. నేను సినిమాలు నేను 5-6 ఏళ్ళకి నేను ఒకటి మారుస్తూ ఉంటాను. ఒకటి నేను చాలా రోజులు ఒక పర్టికులర్ టైం సినిమా అంటే 1989లో చేస్తే ఒక పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా అనే సర్కార్ అనేది నేను 2005లో తీశాను. అలాగే ఒక రిలేషన్షిప్లో ఎక్స్ట్రీమ్ అమితాబ్ బచ్చన్ది 2008లో నిశ్శబ్దం తీశాను. అలాగే నాకు అప్పుడు వచ్చిన ఐడియా బట్టి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకుని సమాజంలో ఎక్కడో ఉంటుంది. నాకు తట్టినప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి 26/11 తీశాను ఒకసారి. సో అలాగే ఐ విల్ కీప్ ఆన్ చేంజింగ్ మై జోనర్స్. బట్ మీరు ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తే, జోనర్కి వెళ్తే, వాటిలో కంటిన్యూగా కొన్ని సినిమాలు తీసి అలవాటు నాట్ నెసెసరీ ఆ పర్టికులర్ టైంలో అవ్వచ్చు. ఈ ట్రెండ్ కొనసాగుతుందేమన్నా మీరు ఇట్లానే? నాకు సబ్జెక్ట్ మ్యాటర్ దొరికితే డెఫినెట్గా కొనసాగుతుంది. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్? నేను ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నాను, ఇంకా టైటిల్ అనుకోలేదు. ఓకే, దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా మొదటి నుంచి అంశం వచ్చింది. శిరాశ్రీ గారు, ఏంటి రామ్ గోపాల్ వర్మ గారి శివకు సంబంధించి ఇప్పటివరకు చూస్తే ఈ సినిమా గురించి మీరు అన్నారు, నేను దీని మీద పెట్టవచ్చు, బట్ ఓవరాల్ చూసినప్పుడు వర్మ గారిలో డైరెక్షన్ చేసే తీరులో కానీ దాంట్లో కానీ అప్పటికి ఇప్పటికీ ఏమన్నా చేంజ్ కనిపిస్తుందా మీకు? లేదండి, ఇప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడు ఎవ్రీబడి హాస్ గాట్ హిజ్ ఓన్ వ్యూ పాయింట్, ఒక కన్విక్షన్ తోటే ఎవరైనా సినిమా తీస్తారు. సో ఇప్పుడు వాళ్ళు చూపించేది ఏంటి అనేటువంటిది మనం చూసేదాకా మనం చెప్పలేం. ఇప్పుడు మనం చూసినప్పుడు అది వర్మ గారి సినిమాల్లో సూపర్ హిట్స్ ఉన్నాయి, సూపర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఇన్ ద ప్రాసెస్, లైక్ ఎనీబడి, లైక్ ఎనీ అదర్ డైరెక్టర్. సో దీంట్లో మార్పు ఉంటుందండి. యాక్చువల్గా ఒక కన్విక్షన్ తోటి ఆయన తీస్తున్నారు. ఓకే, మార్పేం కనపడాలి నాకైతే. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు ఒక రకంగా ఉన్నారని చెప్పండి. ఓకే వర్మ గారు, చివరిగా ఒక అంశం చెప్పండి. మొత్తం అంశంలో మీ జర్నీలో శివ టు 25 years అన్నారు కదా, ఎట్లా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? పూర్తి సాటిస్ఫాక్షన్గా ఉందా? ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాలి, ఎందుకంటే నేను ముందుకెళ్ళడంలో చాలా బిజీగా ఉంటాను. ఓకే,
ఏం జరిగింది అనేది కాదు, ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నాం. ఐ వేకప్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. ఐ డోంట్ లుక్ ఎట్ ఎస్టర్డే. ఓకే, బట్ సాటిస్ఫాక్షన్ కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఐఎమ్ సాటిస్ఫైడ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై డే, నాట్ ఈవెన్ లైఫ్. ఓకే, ఇందాక అన్నారు కదా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ అయినా కూడా ఏదైనా కూడా నేను చెప్పాను ఫ్లాప్స్ అయిపోయినాయి వెనకాల నేను చూడను. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా ముందుకే వెళ్ళాలని చెప్పి. అంటే అప్పుడప్పుడు కొంతమంది దాటిని ఏరుకుని మళ్ళీ పరిగెత్తుకొచ్చి నాకు ముందు చూపిస్తారు, బట్ నేను చూడను, అప్పుడు కూడా చూడను. ఏ సూపర్ హిట్ అప్పుడు కూడా చూడరా వెనక? ఎప్పుడు చూడను. ఓకే, పూర్తి స్థాయిలో వెళ్ళాలి. కాబట్టి మీరు ముందుకే వెళ్ళాలని కోరుకుంటాం వర్మ గారు. మనం ఏం జరగదు, మేము కోరుకున్నా ఏం జరగదు, బట్ అది ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మీరు చెప్తున్నారు సావిత్రికి బెస్ట్ అవార్డు వస్తుంది, ఆ విధంగా ఉదాత్తమైన కథా చిత్రం. బట్ చాలా మంది ఆ అంశంలో చాలా విమర్శలు వస్తా ఉన్నాయి, బట్ దాన్ని ఒక ఉదాత్తమైనటువంటి కథా చిత్రంగా చేస్తాను, అవార్డు విన్నింగ్ మూవీగా తీస్తానని వర్మ గారు అన్నారు. మంచి సినిమా తీయాలని కోరుకుందాం. శివ 25 ఏళ్ల సందర్భంగా వర్మ గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఇది ఈ రోజు ప్రత్యేకమైనటువంటి లైవ్ షో.